హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అని. నిన్న జరిగిన లాస్ట్ కంటెండర్షిప్ టాస్క్ లో టికెట్ టు ఫైనల్ కి గౌతమ్ అండ్ నిఖిల్ సెలెక్ట్ చేశారు. ఎవరంటే వితిక అండ్ పునర్నవి. నిన్న జరిగిన టాస్క్ హోరాహోరీగా జరిగింది అని చెప్పలేం కానీ సప్పసప్పగా నార్మల్ గానే జరిగింది. కాకపోతే అందులో నిఖిల్ గెలిచాడు. ఫస్ట్ నిఖిల్ అండ్ గౌతమ్ సెలెక్ట్ చేయగానే వాళ్ళిద్దరూ కలిసేసి ప్రేరణ అండ్ పృథ్వీ సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి వాళ్ళకి ఈక్వల్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. మంచి డెసిషన్ అని చెప్పాలి, కానీ మధ్యలో తేజ కొంచెం ఓవర్ చేసాడేమో అనిపించింది. ఎందుకంటే మొన్నే సెలెక్ట్ చేశారు తేజని, కానీ తేజ అంతగా ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఆయన మాటల్లో ఏంటంటే నేను గెలవకపోయినా నాకు అవకాశం ఇస్తే ఆడేవాళ్ళం కదండి అని చెప్పేసి కొద్ది ఓవర్ చేసాడేమో అనిపించింది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ రావాల్సిన ఛాన్సెస్ అన్ని వచ్చాయి, కానీ ఆయన యూటిలైజ్ చేసుకోలేకపోయాడేమో అనిపించింది. మధ్యలో ఈ రోహిణి అండ్ అవినాష్ ఒక కామెడీ ఏదైతే ఉందో అది చాలా హిలేరియస్ అని చెప్పుకోవాలి, చాలా బాగా ఉంది. సో నిన్న జరిగిన టాస్క్ లో నిఖిల్ గెలిచాడు. ఫస్ట్ రౌండ్ లో నిఖిలే గెలిచాడు, సెకండ్ రౌండ్ లో కూడా నిఖిలే గెలిచాడు. సో అది విషయం. ఎందుకంటే నిఖిలే నెంబర్ 1, అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నెంబర్ 1 అంటారు కదా. మామూలుగా నిఖిల్కి అయితే గేమ్ లో మాత్రం నిఖిల్ ఖచ్చితంగా ఆయన గెలుస్తాడుగా నిఖిల్ అంటే. సో స్టార్టింగ్ నుంచి చూసుకుంటాం కాబట్టి సో సునాయాసంగా ఏదో కొట్టినట్టు, ఏదో కామెడీగా, ఏదో అంటుకట్టినట్లు అతడు సినిమా చెప్తారు కదా, అలా గెలిచిస్తాడు నిఖిల్. సో గౌతమ్ ఫెయిర్ గా ఆడాడు. సో ఇక్కడ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి ప్రేరణకు వచ్చేసింది. ప్రేరణ కూడా నాకు బ్లాక్ బ్యాడ్జ్ ఎందుకు ఇచ్చామని చెప్పేసి అడిగింది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఫెయిర్ గా ఆడలేదని చెప్పేసి జడ్జిలు కూడా అది వాళ్ళ సంచాలకులు కూడాను వాళ్ళు కొంచెం తారుమారుగా కొంచెం ఆలోచించుకుంటా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదనిపించింది నాకైతే. సో గౌతమ్ కి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే గౌతమ్ బాగా ఫేర్ గా ఆడని చెప్పేసి వాళ్ళకి అనిపించిందంట. సో ప్రేరణకి ఇస్తే ప్రేరణ కొంచెం బాధపడింది. సో అది విషయం ఫ్రెండ్స్. నిన్న జరిగిన టాస్క్ లో ఓవర్ యాక్షన్ అనిపించింది తేజాది. ప్రేరణ మాటల్లో కొంచెం ఓకే కరెక్టే అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే జస్ట్ క్యాచ్ మాత్రమే వేసింది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. సో అది ఫ్రెండ్స్. బయట జరిగిన ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే గౌతమ్ కి నిఖిల్ కి బీభత్సంగా దారుణంగా ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే కొన్ని పోల్స్ నిఖిల్ టాప్ ఉన్నాడు, కొన్ని పోల్స్ లో గౌతమ్ టాప్ ఉన్నాడు. సో చెప్పలేము, నిఖిల్ కి బయట స్టేట్స్ లో నుంచి ఓటింగ్ పడుతుంది. అలానే గౌతమ్ కూడా తక్కువ. గౌతమ్ కూడా 2 స్టేట్లు ఉన్నాయి. సో ఇతనికి 3 స్టేట్లు పడుతున్నాయి. 3 స్టేట్ల నుంచి ఓటింగ్ పడుతుంది సో నిఖిల్ కి. సో అలా ఉంది, పోటాపోటీగా జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 9%, 4%, 5% ఇలా ఉంది. సో బీభత్సమైన ఓటింగ్ ఎవరంటే నిఖిల్ అండ్ గౌతమ్. ఇంతకు ముందు ఏంటంటే క్లియర్ కట్ గా తెలిసిపోయేది ప్రీవియస్ సీజన్స్ లో. ఓకే వీళ్ళే వీళ్ళకే కప్ వస్తుందని చెప్పేసి తెలిసిపోయింది. ఇప్పుడైతే ఏంటంటే చెప్పలేకపోతున్నామంట. ఒకరేమో టాప్ లో ఉన్నారు, ఒకరేమో కొన్ని పోల్స్ లో వీళ్ళ టాప్ ఉన్నారు, కొన్ని పోల్స్ లో నిఖిల్ గౌతమ్ కొన్ని పోల్స్ లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి చెప్పలేమన్నట్టు ఎవరు టాప్ అని చెప్పేసి లాస్ట్ వరకు చెప్పలేము, ఉత్కంఠభరితంగా ఉంది. సో అది ఎవరైతే సెలెక్ట్ చేశారో ఇక టాస్క్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే నిఖిల్ అండ్ గౌతమ్ సెలెక్ట్ చేసిన పర్సన్స్ మాత్రం చాలా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ వచ్చేసి నిఖిల్ కి ఈక్వల్, అంటే గౌతమ్ కి ఆపోజిట్ గా ఆడేవాళ్ళు ఎవరంటే ఒక ప్రేరణ కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతుంది. ఇక అవినాష్ కూడా ఆడతాడు, కాకపోతే అవినాష్ అంతగా అంటే ఈక్వల్ కాదన్నట్టు కరెక్ట్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో అది విషయం. సో అక్కడ ఉన్న వాళ్ళలో గేమ్ అంటే ఇంట్రెస్ట్, గేమ్ అంటే బాగా ఆడేవాళ్ళు అంటే సో ఈ 4 మెంబర్సే. ఫిజికల్ టాస్క్ అంటే సంపి కొట్టేదంటే ఇంకా పృథ్వీ సాగొట్టేస్తాడు. ఫిజికల్ టాస్క్ అంటే నిఖిల్ అండ్ పృథ్వీ బాగా ఆడతారు, గౌతమ్ కూడా బాగానే ఆడతాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఇంకా పునర్నవి అండ్ ఈ పేరు వితిక, వీళ్ళిద్దరు కొంచెం క్యూట్ అనిపించారు. ఎందుకంటే క్యూట్ కామెడీ కొంచెం కామెడీ చేశారులే. అంటే అవినాష్ కూడా కొంచెం కామెడీ చేశాడు. ఆ కామెడీ చాలా బాగుంది అనిపించింది. సో అవినాష్ అండ్ రోహిణి కామెడీ చాలా బాగుంది అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్. మీకు ఓటు వేయాలనుకుంటే మాత్రం ఓటు వెయ్యండి గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. సో పృథ్వీ కూడా కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఎందుకంటే గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు, కానీ ఆయన ఫౌల్ ఆడాడు. పృథ్వీకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలేమో అనిపించింది నాకు, ఎందుకంటే ఆయన ఫౌల్ ఆడాడు. పృథ్వీకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకుండా ఉంటే మంచిగా ఉండి అనిపించింది. ఎందుకంటే ఆ ఫౌల్ ఆడింది
పృథ్వీ ఆ వాటర్ లో కాలు పెట్టి ఎక్కి రోప్ తో వెళ్ళి తీసుకెళ్ళాలి ఆ డిస్క్. బట్ ఆయన ఏం చేశాడు, కాలు దాంట్లో పెట్టుకునే వెళ్ళిపోయాడు. కొంచెం ఆయన కొద్దిగా ఓవర్లుక్ ఉంటది, ప్రతి గేమ్ లో కూడా ఓవర్లుక్ ఉంటది, కొంచెం యాటిట్యూడ్ స్టార్ అనమాట ఆయన. సో అర్జున్ రెడ్డి బయట అంతా అర్జున్ రెడ్డి అంటున్నారు. అది ఫ్రెండ్స్. సో ఓటింగ్ అయితే మీరు వేయాలనుకుంటే వేసేయండి, ఎందుకంటే మీరు జస్ట్ ఊరికే అవుతుందో అనుకుంటే మీరు ఓటింగ్ చేస్తేనే ఆయన గెలుస్తాడు. మీరు అనుకున్న కంటెస్టెంట్ అది ఇట్ కుడ్ బి గౌతమ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు ఓటు వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓటు వేయండి. ఎందుకంటే ఓటు వేయకపోతే మాత్రం గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ క్రూషియల్ టైంలో ఓటింగ్ అనేది కంటిన్యూస్ గా వేయాలి. ఓటింగ్ వేయాలనుకుంటే వేయండి ఫ్రెండ్స్. సో అదే విషయం. సో ప్రేరణకి కొంచెం పాజిటివ్ అయ్యే ఎపిసోడ్, ఎందుకంటే ప్రేరణకి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా బ్లాక్ బెల్ట్ ఇవ్వాల్సింది పృథ్వీ, ఎందుకంటే పృథ్వీ అంతా కూడాను ఫౌల్ గేమ్ ఆడాడు. ఫౌల్ అంటే నీళ్ళకి కాళ్ళు పెట్టకుండా డైరెక్ట్ ఎగిరి రోప్ పట్టుకోవడం అంతా ఫౌల్ గేమ్ ఆడాడు. సో అతనికి ఇవ్వాల్సింది బ్లాక్ బెల్ట్, కానీ ప్రేరణకి ఇచ్చింది ఆవిడ వితిక అండ్ పునర్నవి వాళ్ళిద్దరు కలిసి. సో అది ఫ్రెండ్స్. ఇక చెప్పుకోవడానికి దీంట్లో ఏమన్నా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ లో హైలైట్ పాయింట్స్ అంటే ఇవే. హైలైట్ గురించి చెప్పుకోవాలంటే సో ఇది ఫ్రెండ్స్. మీరు ఓటు వేయాలనుకుంటే మాత్రం గౌతమ్ గా కానీ నిఖిల్ గా కానీ వేసేయండి, ఎందుకంటే ఇద్దరే ఎక్కువగా ఓటింగ్ ఉండదు మిగతా వాళ్ళందరికీ. నబీల్ కూడా కొంచెం అలా పుంజుకుంటున్నాడు కొన్ని ఓటింగ్ పోల్స్ లో. టాప్ 4 కి టాప్ 5 కి పడిపోయినప్పుడు ఇప్పుడు కొంచెం అలా టాప్ 3కి వచ్చాడు. సో అలా ఉంది. ప్రేరణ యాక్చువల్గా గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్ వీళ్ళకి మాత్రం ఓటింగ్ పడతా ఉంది కంటిన్యూస్ గా. మధ్యలో విష్ణుప్రియ రోహిణి అలా టాప్ 5 లోకి వస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ సో ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. సో యా అదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.